అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లా. రజబ్ నెల యొక్క నెలవంకను చూసినప్పటి నుండి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అడిగాము, యా అల్లా, నన్ను రంజాన్ నెల వరకు చేర్చు, నాకు నీ ఆరాధనలు చేసే అదృష్టాన్ని కల్పించు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన, కరుణ వలన మనం పూర్తి రంజాన్ను పొందగలిగాము. అయితే రంజాన్ తర్వాత కూడా మన జీవితం అల్లాహకు నచ్చినట్లుగా గడుస్తుందా లేదా అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. అల్హమ్దులిల్లా, ఈద్ అయిపోయి వారం రోజులు అవుతుంది. మరి మన జీవితం రంజాన్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో అలానే ఉందా, లేదు రంజాన్ ముందు ఎలా ఉందో అజాగ్రత్తగా మళ్ళీ ఏమరపాటుతో మన జీవితాన్ని గడుపుతున్నామా అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనల్ని ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం అన్నమాట. రంజాన్ నెలలో అల్హమ్దులిల్లా మన విశ్వాసం అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. మనకి మాహౌల్ కూడా మంచిగా దొరుకుతుంది. తరావీలు ఉంటాయి, సెహరీ ఇఫ్తార్లు ఉంటాయి. మన సర్కిల్ కూడా అల్హమ్దులిల్లా మంచి వాళ్ళతోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నెలంతా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే రంజాన్ మాసం ముగిసిపోతుందో అప్పుడు మళ్ళీ మనం మన పాత జీవితానికి వెళ్ళిపోతున్నామా, లేదా ఈ రంజాన్ నెలలో ఎంత మంచిగా అయితే జీవించామో దీనిపైన స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా అన్నది మనమే చెక్ చేసుకోవాలి. మనల్ని మనం ఆధ్యాత్మికంగా మెరుగుపరుచుకోవడం, అల్లాహ్ ప్రసన్నతను పొందేందుకు వివిధ ఆరాధనల్లోనే నిమగ్నమై ఉండాలి. ఇప్పుడు రంజాన్ చూడండి, మనం రంజాన్లో ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ డే ఏం చేయాలి అనే టైం టేబుల్ వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రయారిటీ ఏముంది? సెహరీ ఉంది, ఇఫ్తారీ ఉంది, నమాజులు ఉన్నాయి, తరావీ నమాజులు ఉన్నాయి, సదకా చేయడం, దాన ధర్మాలు చేయడం ఉంది, సాటి ముస్లింలకి ఇఫ్తారీ చేయించడం ఉంది. ఇవన్నీ మనం ఎందుకు చేసాం? అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి. అంటే వన్ డే బిఫోరే మన పూర్తి టైం టేబుల్ ఏముంది అంటే అల్లాహనే ప్రయారిటీగా ఉన్నాడు. అల్లాహ్ను మాత్రమే రాజీ చేసుకోవాలి అన్న ప్రయారిటీ మనకు ఉంది. కానీ ఎప్పుడైతే మనం షవ్వాల్ నెలలోకి ప్రవేశించామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం నెక్స్ట్ రేపటికి మన స్కెడ్యూల్ వేసేటప్పుడు మనం ఏ విధంగా వేస్తాము అంటే ఇహలోకం కోసమే వేస్తాము. అల్లాహ్ ప్రయారిటీని మనం తగ్గించేసుకోవడం వలన మనం షవ్వాల్ నెలలో అల్లాహ్కి దూరం అయిపోతాం. కానీ ఇలా దూరం అవ్వకుండా ఉండడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి షవ్వాల్ నెలలో 6 రోజాల ఉపవాసాన్ని సజెస్ట్ చేశారు. షవ్వాల్ నెలలో మనం ఈ విధంగా ఒక 6 ఉపవాసాలు ఉంటే సంవత్సరం పూర్తిగా ఉపవాసాలు ఉన్న వాళ్ళలాగా మనం కౌంట్ చేయబడతాం. రంజాన్ ముందు మనం ఏమనుకున్నాం? గట్టిగా సంకల్పం చేసుకున్నాం, ఈ రంజాన్ ఏది ఏమైనా సరే నేను అల్లాహ్ చెప్పిన మాటలకే కట్టుబడి జీవించాలి, నేను అల్లాహ్ దీని కోసం జీవించాలి, నేను ఖురాన్ని పూర్తి పారాయణం చేయాలి, పూర్తిగా తరావీ నమాజులు చదవాలి, పూర్తిగా రంజాన్ యొక్క ఉపవాసాలు ఉండాలి అని ఎవరైతే గట్టిగా సంకల్పం చేసుకున్నారో వాళ్ళందరూ అల్లాహ్ వల్ల వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలిగారు. అంటే మనం ఎప్పుడైతే దృఢంగా సంకల్పం చేసుకుంటామో అప్పుడు ఆ పనులన్నీ చేయడానికి అల్లాహ్ యొక్క హెల్ప్ మనకి దొరుకుతుందన్నమాట. అంతేగాని రేపు ఉదయం ఫజర్కి లెగిస్తే ఫజర్ నమాజ్ జమాత్తో చదువుకుంటాను, లేదంటే ఎల్లుండి నుంచి తౌబా చేసుకుని చదువుకోవచ్చులే అంటే నెక్స్ట్ రోజు మననేమి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపరు నిద్ర నుండి. ఎందుకు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను మార్చుకోవాలి అని కృషిని మొదలు పెట్టడో అప్పటి వరకు అల్లాహ్ యొక్క సహాయం అతనికి రాదు. కొంతమంది ధార్మిక పండితులు ఏం చెప్తారు అంటే, ఒక ముస్లిం రంజాన్ తర్వాత కూడా సత్కార్యాలు ఓపికతో చేస్తున్నాడు, తను ఆ సత్కార్యాలు విడిచిపెట్టేయగలడు మిగతా వాళ్ళలాగా. కానీ అతను అలా చేయకుండా కన్సిస్టెంట్గా సత్కార్యాలపైనే తన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే అలాంటి వ్యక్తిని ధార్మిక పండితులు ఏం చెప్పారు అంటే, తను రంజాన్లో ఏవైతే సత్కార్యాలు చేశాడో అవన్నీ కూడా అల్లాహ్ అంగీకరించాడు కాబట్టి రంజాన్ తర్వాత కూడా ఇతనికి సత్కార్యాలు చేసే భాగ్యం కలిగింది అని చెప్పారు. రంజాన్ తర్వాత ఎవరైతే సత్కార్యాలు చేయడంలో విఫలమైపోయారో, శైతాన్ యొక్క మార్గాల్ని అవలంబించడం మొదలు పెట్టారో, ఇది చాలా నీచమైన పరిస్థితి. మనల్ని ఇది ప్రళయ దినం రోజున అవమానానికి కంపల్సరీగా గురి చేస్తుంది. ఈ నీచమైన స్థితికి వెళ్లకుండా ఉండడానికి అల్లాహ్తో మనం హెల్ప్ అడగాలి. రంజాన్ నెలంతా మనం ఏ విధంగా గడిపాం? ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉన్నాం. రాత్రిపూట తరావీ నమాజులు చదివాము, తహజ్జుద్ నమాజులు చదివాము. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు మనం రంజాన్ నెలంతా చేస్తూ వచ్చాము. అంటే తినకుండా తాగకుండా ఉన్నా సరే రాత్రులు నిద్ర సాక్రిఫైస్ చేసిన
మనం అల్లాహని రాజీ చేయగల కెపాసిటీని కలిగి ఉన్నాము. ఇప్పుడు అల్హమ్దులిల్లా 3 పూట్ల తింటూ, ప్రశాంతంగా ఉంటూ, రాత్రిపూట్ల ఒక్క అరగంట తహజ్జుద్ కోసం లేవలేకపోతున్నాము అంటే మన సంకల్పం అనేది స్ట్రాంగ్‌గా లేదు. కాబట్టి మనం సంకల్పంలో దృఢంగా ఉండాలి. రంజాన్‌లో ఎలా అయితే ఉన్నామో అల్లాహకు విధేయులుగా, అలాగే పూర్తి సంవత్సరం అల్లాహకు విధేయత చూపించడానికి ప్రయత్నం చేయాలి. మనకి రంజాన్ నెలలో మాత్రమే కాదు కదా అల్లాహ్ దేవుడు. ప్రతి నెల మన దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే మన తుది శ్వాస విడిచే వరకు కూడా మనం దీనే ఇస్లాం పైన నిలకడగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. మనం దృఢంగా ఉన్నామనుకోండి, మనం సత్కార్యాలు చేయడంలో కన్సిస్టెంట్‌గా ఉన్నామనుకోండి, కేవలం రంజాన్ నెలలో మాత్రమే కాదు, మిగతా నెలల్లో కూడా మనం రంజాన్‌లో ఏ విధంగా అయితే ప్రయోజనాన్ని పొందామో, అలాగే మిగతా నెలల్లో కూడా మనం ప్రయోజనాన్ని పొందగలుగుతాము, అల్లాహ్‌కు దగ్గరవ్వగలుగుతాము. రంజాన్ అనేది ఏంటి అంటే, మనం మంచి పనులు చేయడానికి, మన ఆధ్యాత్మికంగా ఒక అవగాహనని మెరుగుపరుచుకోవడానికి, మన జీవిత కాలంలో మిగిలి ఉన్న వాటి కోసం మనం అల్లాహకు దగ్గర అవ్వడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ట్రీట్ చేయాలి. ఓన్లీ రంజాన్‌లో చేసేస్తాను, మిగతా రోజులు వదిలేస్తాను అని కాకుండా, రంజాన్ అనేది ఇప్పుడు నాకు స్టార్టింగ్ పాయింట్. ఇప్పటిదాకా గతం గతః ఏదైతే జరిగిందో జరిగిపోయింది. రంజాన్ అనేది నా ఫస్ట్ స్టెప్ సక్సెస్ కోసమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు షవ్వాల్ నెలలో కూడా అదే కన్సిస్టెన్సీని కంటిన్యూ చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానే మజీద్‌లో ఏమని తెలియజేశారు అంటే, మీకు నిశ్చయంగా మరణం వచ్చే వరకు కూడా మీ అల్లాహ్‌ను ఆరాధించండి. సూరా హిజ్ర్ వర్స్ నంబర్ 99. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏం తెలియజేశారు? మీ మరణం వచ్చే వరకు కూడా అల్లాహ్‌ను ఆరాధించండి అని తెలియజేశారు. అంతేకాని రంజాన్ వచ్చింది, ఈ నెల అల్లాహ్‌ను ఆరాధించేసి మిగతా 11 నెలలు మీ మనసు ఏం చెప్తే అది వినండి అని చెప్పలేదు. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఏమని తెలియజేశారు అంటే, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాడనమాట. విశ్వాసులందరిలోకి అత్యంత తెలివైన వాళ్ళు ఎవరు అని అడిగితే ప్రవక్త గారు ఏమని చెప్పారు అంటే, ఎవరు మరణాన్ని తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటారో మరియు మంచి పనులతో దానికోసం ఉత్తమంగా సిద్ధపడతారో వాళ్ళే అందరికంటే తెలివైన వాళ్ళు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి మనం తెలివైన వాళ్ళగా ఉండాలా, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళలాగా ప్రళయ దినం రోజున సిగ్గుతో నుంచోవాలా అన్నది మన చేతిలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉంచారు. డెసిషన్ అనేది మనం తీసుకోవాలి. మనం ఏ డెసిషన్ అయితే తీసుకుంటామో దానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయాన్ని అందిస్తారు అన్నమాట. చాలా మంది ఏమంటారు అంటే, మాకు నిజంగా రంజాన్ తర్వాత కూడా మారాలనే ఉంది, కానీ ఎందుకో తెలియదు, మేము ట్రాక్ తప్పుతున్నాము, మాకంత మోటివేషన్ ఉండట్లేదు, మరి మేము రంజాన్లో ఉన్నట్టుగానే మిగతా డేస్ ఎలా కొనసాగించాలి అంటే, రంజాన్లో మనం ఏవైతే పుణ్యకార్యాలు చేశామో వాటన్నిటినీ కంటిన్యూ చేయండి. రంజాన్లో మనం ఉపవాసాలు ఉన్నాం కాబట్టి షవ్వాల్లో ఒక 6 ఉపవాసాలు ఉండండి. దీని ద్వారా మనలో తక్వా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా పూర్తి సంవత్సరంలో సోమవారం, గురువారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నఫిల్ ఉపవాసాలు చేసేవారు. కాబట్టి ఈ అలవాటును కూడా వేసుకోండి. సోమవారం, గురువారం నఫిల్ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయండి. రాత్రిపూట మనం తరావీలు చదివాం, తహజ్జుద్లు చదివాం. తరావీ అనేది కేవలం రంజాన్ కోసం మాత్రమే. కాబట్టి తహజ్జుద్ నమాజులను కంటిన్యూ చేయండి సంవత్సరం పూర్తిగా. మరియు దాన ధర్మాలు రంజాన్లో అల్హమ్దులిల్లా మంచిగా చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా డే టు డే లైఫ్లో మీరు దాన ధర్మాలు చేయగలరు. కాబట్టి అది కూడా కంటిన్యూ చేయండి. ఖురాన్ చదవడం, రంజాన్ నెలలో టార్గెట్ పెట్టుకున్నాము, పూర్తి రంజాన్లో ఒక ఖురాన్ పారాయణ చేయాలి అని. అదే టార్గెట్ మిగతా రోజుల్లో కూడా పెట్టుకోండి. మనం పెట్టుకునే టార్గెట్ని బట్టే మనం వర్క్ అనేది చేస్తాం. మనం ఏ డెస్టినేషన్ లేకుండా, ఏ ఎయిమ్, ఏ గోలు లేకుండా పని చేస్తున్నాము అంటే రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు అని బద్ధకానికి బానిసలైపోవడం తప్ప మనం ఏమీ చేయమన్నమాట. ఖురాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా దీని యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే మన విశ్వాసం అనేది మరింత అధికమవుతూ ఉంటుంది. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో మనకున్న కమ్యూనిటీ, మనకున్న సర్కిల్ ఎలా ఉంటుంది అంటే, చాలా తక్కువ మందికే దీన్ మార్గంలో నడిచే వాళ్ళతో ఒక సర్కిల్ అనేది ఉంటుంది. అయితే ఈ అవకాశం ఎవరికైతే లేదో వాళ్ళేం చేయాలి అంటే, ఇప్పుడు దీని యొక్క జ్ఞానం నేర్చుకునే వాళ్ళతో లేదా దీన్ మార్గంలో నడిచే వాళ్ళతో మీకు ఒక సర్కిల్ అనేది ఏర్పడింది అంటే, వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ పనులు మీరు చూసినప్పుడు కానీ మీ విశ్వాసం అనేది అధికమవుతుంది.
మరియు మీరు కూడా వాళ్ళలాగా అరే నేను కూడా దీని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఇతరుల వరకు షేర్ చేయాలి, లేదా నన్ను నేను మంచిగా మార్చుకోవడానికి ఈ జ్ఞానాన్ని వినియోగించుకోవాలి అని మీకు ఒక మాహౌల్ అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మీరు ఏదైతే సర్కిల్లో ఉంటున్నారో అది దీన్దార్ సర్కిల్, అంటే ఎవరైతే అల్లాహకు భయపడతారో అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేశారు అంటే మీ ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ మీకు సాఫల్యం అనేది ఈజీగా వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అవగాహన కల్పించి మన మంచి పనులను అంగీకరించే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.